కిడ్నీ పనితీరు నేను చెప్పినట్టు అంత ఆశాజనకంగా లేదు. నార్మల్ కన్నా కొంచెం డ్యామేజ్ స్టార్ట్ అయింది. పనితీరు నార్మల్గా అయితే లేదు. ఇది ఇలానే నెగ్లెక్ట్ చేసుకుంటా మందులు ఇష్టమైనట్టు పోతే చెప్తున్నా, ఇది ఇలానే వెళ్తే ఆ కిడ్నీ ఇంకా పాడైతూ వస్తే డయాలసిస్ మీదకి పోతారు. అర్థమైందా? 2 సార్లకి రక్త పరీక్ష చేస్తాం కదా, ఇప్పుడు ఒకసారి పొట్ట స్కానింగ్ కూడా తీసుకొని కిడ్నీ చూడడానికి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అది రెండిట్లో తేడా ఉంటే మాత్రం ఒకసారి నెఫ్రాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది, మందులు స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సరేనా? మందు తాగొద్దు, మాంసం తినొద్దు, పులుపు నీసు, ఈ పచ్చడన్నము, మసాలాలు, సాల్ట్ ఎక్కువనే, అవి ఉప్పు ఎక్కువనే తినకూడదు. అవి తింటే నీకు బీపీ పెరుగుతుంది, కిడ్నీకి ప్రాబ్లం కూడా అవుతుంది. అర్థమైందా? మందులు మీకు మార్చి రాశాను, మీరు రోజు వేసుకునే మాత్రలు వద్దు, ఇవి వాడండి. మీ మంచిది చెప్తున్నాను. మీరు ఇంటినే నెగ్లెక్ట్ చేశారా డయాలసిస్ వెళ్ళిపోతారు. డయాలసిస్ అంటే ఒక రోజు విడిచి ఒక రోజు మీకు ఇక్కడ రక్తం పెట్టి ఇంతకి రక్తం తీసి మన రక్తం శుద్ధి చేసి మన రక్తం ఎక్కిస్తారు. రోజు చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అంత దూరం తెచ్చుకోవద్దు. మీ మంచిది చెప్తున్నా, మందులు ముందుగా తాగితే కష్టం. ఓకేనా? అర్థమైందా? ఏమర్థమైంది? ఏమేం చేయకూడదు? నీసు తినొద్దు, మాంసము, మసాలాలు, ఉప్పు వేసుకుని తినకూడదు. కిడ్నీ డ్యామేజ్ అయింది లైట్గా, ఇంకా అది పెరిగిద్ది అంటున్నారు. అది పెరిగితే రోజు ఖమ్మంలోనే ఉండాల్సి వస్తుంది. బ్లడ్. ఓకేనా?